వెల్కమ్ టు మహా న్యూస్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హియర్ వీ హ్యావ్ యంగ్ అండ్ డైనమిక్ రాహుల్ టైసన్ అంటే చాలా మందికి అర్థమవుతుందేమో. సో అతనితో ఈరోజు చిట్ చాట్ చేద్దాం. నమస్కారం బ్రదర్. థ్యాంక్ యూ. రాహుల్ టైసన్, మీకు ఈ రెండు పేర్లలో ఏది బాగా ఇష్టం? నాకు రాహుల్ అనే ఇష్టం, కానీ ఇండస్ట్రీలో చాలా వరకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రాహుల్స్ ఉన్నారు, రాహుల్ రవీంద్రన్, రాహుల్ విజయ్ అని. సో చాలా మంది టైసన్ అనే గుర్తుపడతారు. ఒక ఫస్ట్ మూవీతో ఒక మార్క్ క్యారెక్టర్ అండ్ ఒక నేమ్ మీకు యాప్ చేశారు ఆడియన్స్. హౌ డస్ యూ ఫీల్? ఇన్ అ వే ఇట్స్ గుడ్, ఎందుకంటే వెన్ యూ కమ్ ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వెన్ యూ మేక్ అన్ ఎంట్రీ అండ్ యూ షైన్ ఇన్ దట్ ఫిలిం, సో పీపుల్ స్టార్ట్ ఓనింగ్ యూ అండ్ దే స్టార్ట్ కాలింగ్ యూ బై దట్ క్యారెక్టర్స్ నేమ్. కానీ నా ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ షాడో అండ్ ఇంకా మంచి వర్క్ చేసి ఇంకా మంచి పేరు సంపాదించాలి. సో ఫస్ట్ మూవీతో అంత గ్రేట్ లాంచ్ ఎవరు కూడా, ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు చాలా మంది. సో ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన మీరు ఫస్ట్ మూవీతో ఒక మార్క్ క్రియేట్ చేసిన మీరు, ఈవెన్ మీ వాయిస్ కూడా ఇమిటేట్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఆ మార్క్ నుంచి దాన్ని అలానే కంటిన్యూ చేయకుండా ఈ బ్రేక్లు ఎందుకు వచ్చాయి? frankly speaking, I came into films at a very young age అండి. So when you're 17, 18. Yeah. So I came in, I think I celebrated 18th birthday on the sets. So మనకి నాలెడ్జ్ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డెంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. అండ్ నేను ఆ సినిమా కంటే ముందు పెద్ద ఆడిషన్స్ ఏం చేయలేదు. దట్స్ ప్రాబ్లీ ద ఫస్ట్ ఆడిషన్. దట్స్ మై ఫస్ట్ ఆడిషన్, దట్స్ మై ఫస్ట్ ఫిలిం సెట్ విజిట్. సో ఇట్ కేమ్ వెరీ ఈజీలీ టు మీ. సో మనం చాలా కష్టపడితే ప్రాబ్లీ యుల్ నో ద స్ట్రగల్, యుల్ నో ద details upon how to work out your career avanni. And my family is completely non-film background. So the exposure for films also anta ekku ledu because it's all educated family. So dan tarvata endante మేము రెయిన్బో అని సినిమా చేసాం, అది వర్కౌట్ అవ్వలేదు. సో కొన్ని సినిమాలు వే సపోజ్ టు టేక్ ఆఫ్. దిల్ రాజు గారితో ఒక సినిమా టేక్ ఆఫ్ అయ్యాయి, ప్రీ ప్రొడక్షన్ అయ్యాక వీ థాట్ ఆఫ్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని విక్రమ్ సినిమా ఒకటి వచ్చింది, దేవ తిరుమగల్ అని, నానా అని తెలుగులో. సో ఇట్ వాస్ వెరీ సిమిలర్ కాన్సెప్ట్. అంత మంచి సినిమా తర్వాత మళ్ళీ అదే జానర్లో అదే క్యారెక్టరైజేషన్లో రిపీట్ చేయడం అని కాపీ క్యాట్ అంటున్నారు ఈ మధ్య. కాపీ క్యాట్ అండ్ వెన్ అ గ్రేట్ యాక్టర్ డస్ సో వెల్, దాన్ని రెప్లికేట్ చేయడము లేకపోతే దాన్ని సేమ్ చేయడము. ఒక మాస్టర్ పీస్ ని మళ్ళీ రీమేక్ చేయడం చాలా కష్టం. మాస్టర్ పీస్ కాదు, ఇట్స్ హ్యాడ్ సిమిలర్ కాన్సెప్ట్. ఓకే. సో దట్ ప్రాజెక్ట్ వెంట్ బ్యాక్. సో ఇంకోటి ఏం జరుగుతారంటే అండి, మనకు నచ్చిన స్టోరీస్ ఉన్నాయి కదా, we want them to, but you don't find producers. Then you wait, that 1 month wait will become inevitably 1 year, 1.5 years and all that stuff. You end up doing some stuff, due to insecurity, due to peer pressure, you end up doing a film which may not do well. So these are all speed breakers. They say, no, if you have a film background, it helps. I think more than the talent, more than that, I think the way you plan your career, if you have a father or someone who's into film industry, he'll set up the projects. So godfather undali. And it's not compulsion, but I think it makes stuff easier. But having said that, you learn the hard way. And once you learn the hard way, I think now I hope but the writers 17 years ki 18 years ki మీరు films లోకి ఎంటర్, అది ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ సెట్ కూడా. సో అంటే యాక్సిడెంటల్ గా యాక్టర్ అయ్యారా లేదంటే ప్యాషన్? No, see, I finished school అయిపోయింది, ఇంటర్ అయిపోయాక లైక్ సడన్గా ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యాక ఐ స్టార్టెడ్ డూయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ జిమ్, డూయింగ్ మై డాన్స్ క్లాస్ అండ్ స్టఫ్ లైక్ దట్. ఒక 3 months డాన్స్, ఐ వెంట్ ఫర్ యాక్టింగ్ కోర్స్. ఆ టైంలో అయిపోయే టైంలో మై యాక్టింగ్ సర్ యూస్ టు సే, యూఆర్ డీసెంట్లీ గుడ్, వై డోంట్ యూ ట్రై ఇన్ మూవీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్, స్టార్ట్ డూయింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్ దట్. మా ఇంటి దగ్గర దే వాజ్ అ హ్యూజ్ హోర్డింగ్ వేర్ ఎయిర్పోర్ట్ పైన, Begumpet Airport. So there was a huge hoarding saying that Shekhar Kamla is looking for his next actors. He's giving chance to newcomers. So ఆ నంబర్ తీసుకున్నాను, పోయి ఆడిషన్ చేశాను. నేను ఒక సీడీ చేసుకున్నాను, ఒక ఫ్యూ రీల్. అంటే మనం యాక్టింగ్ కోర్స్ అయిపోయాక 3 monthsలో దే డూ అండ్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో కైండ్ ఆఫ్ థింగ్. షో రీల్ పెట్టుకొని నేను రెడీ చేశాను. ఆ షో రీల్ చూసాక నేను పోయి ఆఫీస్లో ఇచ్చినాక ఒక 1-2 hours వాళ్ళ అసోసియేట్ కాల్ చేసి, ఐ థింక్ యు ఆర్ ప్రామిసింగ్, వై డోంట్ యూ కమ్ అండ్ డూ సమ్ సీన్స్ అన్న. సో అలా చేసిన, ఐ డిడ్ దాట్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే. ఇట్ వాస్ స్మూత్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ స్టోరీ సెలెక్షన్, ఇది ఒక్కొక్క సినిమాకి ఇప్పటి వరకు 6-7 మూవీస్ చేశారు. 6. ఏ మూవీకి పొంతన ఉండదు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, కాకపోతే కొన్ని ఫెయిల్ అయినాయి కూడా.
బట్ ఈ స్టోరీ సెలెక్షన్ అనేది అంటే మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేదంటే మీ ఓన్ సెలెక్షన్? See, basically Rainbow Cinema came to me immediately after Happy Days. Happy Days అక్టోబర్లో రిలీజ్ అయింది, నవంబర్ ఎండ్లో ఆదిత్య గారు కాల్ చేశారు. అండ్ ఆల్రెడీ అతను ఆ టైంలో మంచి డైరెక్టర్, నేనున్నాను సినిమా చేశారు, బాస్, మనసంతా నువ్వే, ఒక ప్రైమ్లో. అండ్ యాక్చువల్లీ హ్యాపీ డేస్ షూటింగ్ అప్పుడు మేము ఆ టైంలో సిద్ధార్థ్ వాజ్ వెరీ హ్యాపెనింగ్ హీరో. ఆట సినిమా మేము అందరం షూటింగ్ అయిపోయాక 7 o'clock షోకి వెళ్ళాం. అంటే సో ఒక మంచి డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేయడం, 2007 యా ఒక మంచి డైరెక్టర్, ఆ పైన నుంచి ఒక హ్యాపెనింగ్ సినిమా రిలీజ్ అయ్యి, సో and he was producing the film also. And it had something like color blindness. So everything on paper looked nice. And at that time when you think a director, oka manchi happening director, if he's actually producing the film, means anaki how much confidence he should be having in the script. Ani manaku oka, that's a very selling factor. So I signed a film. With the film, it didn't work out. Then what happened is, then I did a film with Ramanaidu. When when you're doing a film with Ramanaidu, sir, you don't question because he's already, you're not in that scene of sir Amy script enti, so stuff like that happened. Then I did a film with K.S. Ramarao garu and Maruti garu, Love You Bangar. So ఆ సినిమాకి ఏమంటే నన్ను జస్ట్ ఆఫీస్కి పిలిచారు. మారుతి గారు ఆల్రెడీ 3 films రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు ఉన్నారు, అండ్ కేఎస్ రామారావు గారు ఈజ్ అ లెజెండరీ ప్రొడ్యూసర్. సో నేను కథ వినలేదు. డైరెక్ట్ ఒక 5 minutes లైన్ చెప్పారండి. 5 minutes లైన్లో మనకి ఏమో, యూ డోంట్ జడ్జ్ ఎనీథింగ్, రైట్? సో చేస్తామంటే ఎస్ సార్. నా క్యాల్కులేషన్ ఏమంటే, మారుతి గారు ఆల్రెడీ ఈ రోజులు బస్ స్టాప్, అన్ని యూత్ఫుల్ మూవీస్, అన్ని హిట్లే నాని సినిమా ప్రొడక్షన్లో ఉండే. సో డెఫినెట్లీ హీ మస్ట్ హ్యావ్ హర్డ్, అండ్ హీ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫిలిం, ఐ విల్ ఫోర్సీ ఎవ్రీథింగ్. సో ఐ డిడ్ ఇట్. ఆ సినిమా 60-70%లో నాకు డౌట్ వచ్చింది. ఐ హ్యాడ్ అ ఫీలింగ్. ఇప్పుడు అడిగాను మారుతి గారిని, నీకేం తెలియదమ్మా, యూ డోంట్ నో దిస్ ఇస్ ద ట్రెండ్, జస్ట్ ట్రస్ట్ మీ అని. నాకు సినిమా అయిపోయాక తెలిసింది మారుతి గారు కూడా కంప్లీట్లీ డైరెక్టర్ని, హీ బిలీవ్డ్ ఇన్ ద డైరెక్టర్. ఆయన స్టోరీ మీద ఆయనకి కూడా పట్టలేదు. లేదు, హీ నోస్ ద స్టోరీ, బట్ హీ హ్యాడ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ద డైరెక్టర్. So he was also, he knows the line, I think. I don't know how much he knows the line, but he was also left, he was not directing or supervising and stuff like that. He was also, so that backfire ayaka, and I decided that when I do a film, it should be a good film ani. కొన్ని సినిమాలు అనుకున్నాం, అవ్వలేదు. సో వెంకటాపురం నుంచి ఐ స్టార్టెడ్ సిట్టింగ్ ఆన్ ద స్టోరీ, ఐ స్టార్టెడ్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్స్, ఐ స్టార్టెడ్ ఫోర్సింగ్ ఎవ్రీథింగ్, బీయింగ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫిలిం. ప్రతి యాక్టర్కి లేదంటే డైరెక్టర్స్కి వీళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటారు, బట్ అవి కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంటాయి. అటువంటి మీరు బాధపడేది ఎప్పటికైనా లైఫ్లో గుర్తొచ్చుకుని బాధపడే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అంటే బేసికలీ నాకు ఫస్ట్ హ్యాపీ డేస్ అయిపోయాక సుకుమార్ గారు ఫోన్ చేశారు. సుకుమార్ గారు, హీ కేమ్, ఐ వెంట్ అండ్ మెట్ హిమ్. ఆయన హ్యాపీ డేస్ రషెసే చూసి ఈ అబ్బాయి బాగున్నాడని శేఖర్ సార్కి, he met Shekhar sir, and I don't know how he saw. Then I went and met him. Then he was like in a dilemma whether he has to do Arya 2 or 100% love. Okay, 100% love అంటే ఆ క్యారెక్టర్కి అబ్బాయి యాప్ట్ ఉండొచ్చు అని నేను పోయి చేస్తే, సరే కలుద్దాము, ఐఎమ్ ఆల్సో నేను కూడా అల్లు అర్జున్ డేట్స్ అవన్నీ ఇష్యూ చెప్పాడు. సో ఆఫ్టర్ సమ్ డేస్ ఐ హర్డ్ దట్ అప్పటికి ఆర్యా 2 అయిందా, ఫస్ట్ 100% లవ్ వచ్చిందా, ఆర్యా 100% లవ్ వచ్చింది, సంథింగ్ లైక్ దట్. ఆ కన్ఫ్యూజన్ ఉండే, హీ వాజ్ ఇన్ అ డైలమా వెదర్ టు విచ్ ఫిలిం అవన్నీ. కొన్ని రోజుల తర్వాత సో హీ సెడ్, అరే రాహుల్ వర్క్ ఆన్ దిస్ అండ్ దిస్, ఇది అది. వీ వర్ ఇన్ టచ్ టు SMS అండ్ వాట్సాప్ అండ్ ఆల్ దట్. అప్పుడు వాట్సాప్ లేదు. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు నో దట్ హీస్ డూయింగ్ అ ఫిలిం విత్ నాగ చైతన్య and 100% love. I think probably for that film only he called me in. 100% love. Yeah. Okay. So తర్వాత that project went to another level. Geeta Arts got తర్వాత మీరు అడగలేదా? ఏం అడగచ్చండి, మనం ఫోన్ చేసి ఏం సార్ నన్ను అంటే, దట్ ఈక్వేషన్ ఇస్ డిఫరెంట్, దట్ లెవెల్ ఇస్ ద ప్రాజెక్ట్ రేంజ్ మారిపోయింది కదా. సో అంటే 100% లవ్ మూవీ రిలీజ్ అయింది, సక్సెస్ కూడా అయింది. సో అప్పుడు మీరేమనుకున్నారు, ఈ సినిమా నేను చేస్తుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి? No, see, the thing is, these are all, see, at that time he had a subject which he wanted, a innocent looking boy who was like, so he thought of me. That itself, you look at the positive, no? He thought of me like that. See, I had a lot of expectations on Love You Bangaru, because Maruti garu was on full success, and K.S. Ramarao garu. So adi I got first time na life lo anta criticism vachindi naku. That really shook me up.
ఓకే. That really majorly shook me up. అప్పటికు నాకు సినిమా నాలెడ్జ్ లేదు. I started reading books about films. I started learning about films. I started now. So that's why after that I'm now choosing my scripts very